మనుషులు కనిపిస్తేనే చంపేసే తెగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంతో సంబంధం లేకుండా 60,000 ఏళ్ల నుంచి జనం జీవిస్తున్న సంగతి మీకు తెలుసా? ఈ మోడ్రన్ యుగంలో కేవలం వేట మీదే ఆధారపడి బతుకుతున్న మనుషుల్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఏంటి, వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇదెక్కడో ఏ దేశంలోనూ అయ్యుంటుంది అనుకుంటున్నారా? నో నో నో, నేను చెప్పేది భారతదేశంలో భాగమైన ఒక ద్వీపంలోని మనుషుల గురించి. ఏంటి, నమ్మకం లేదా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎవరైనా తప్పు చేస్తే పురాణాల్లో రాజ్య బహిష్కరణలు చేసేవాళ్లు. ఇప్పటికీ కొన్ని ఊళ్లలో వెలివేసే పద్ధతి ఉండనే ఉంది. కాని ఆ ప్రాంత ప్రజలు ప్రపంచాన్నే వెలివేశారు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకంగా 60,000 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. ప్రపంచాన్ని అసలు మనుషులు ఎలా వెలివేస్తారు? వెలివేసి ఎలా జీవిస్తారు అనే సందేహం మీక్కూడా రావచ్చు. కాని ఇది నిజం. ఇంకో నమ్మలేని నిజమేంటంటే ఆ ప్రాంతం మన భారత్లోనే ఉంది. అక్కడ ప్రజలు మనుషుల్ని హత్య చేసినా ప్రభుత్వం ఏం చేయలేదు. ఆ ప్రాంతమే ఉత్తర సెంటినల్ ద్వీపం. భారత్లోని కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో ఒక ప్రాంతమే ఉత్తర సెంటినల్ ద్వీపం. ఈ ద్వీపం సుమారు 60,000 సంవత్సరాల నాటి మానవ తెగకు నిలయం. ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. సెంటినెలీస్ తెగ ప్రజలు కొన్ని వేల ఏళ్లుగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ద్వీపంలో లభించే వేట, పండ్లు మాత్రమే వారి జీవనాధారం. ఈ తెగ ప్రజలు ఎప్పుడూ బయటవాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం కానీ, బయటి ప్రాంతాలపై దాడులు చేయటం కానీ అస్సలు చేయరు. కాని ఎవరైనా వారి ద్వీపంలోకి ప్రవేశిస్తున్నారు అని తెలిస్తే మాత్రం తమ భద్రతకు ముప్పొస్తుందని భయంతో దాడులు చేస్తూ ఉంటారు. ఈ తెగ గురించి తెలుసుకుని వారిని కలిసేందుకు ప్రపంచ దేశాల ప్రజలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫెయిల్ అయిపోయారు. 1967లో టిఎన్ పండిట్ అనే శాస్త్రజ్ఞుడితో కలిసి భారత ప్రభుత్వం సెంటినెలీస్ ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ తెగకు కొన్ని బహుమతుల్ని వదిలి స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్లు సూచనలు చేశారు. కాని అక్కడి గిరిజన తెగ ప్రజలు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులపై తిరగబడ్డారు. మళ్లీ 1970లో పండిట్ బృందం మరోసారి సెంటినెలీస్ ను సంప్రదించే ప్రయత్నం చేసింది. మీతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాం అన్న సూచనలు చేసినా వారు నమ్మకుండా తిరిగి దాడికి ప్రయత్నించారు. సెంటినెలీస్ తెగ ప్రజలు బయట వ్యక్తుల్ని తమ ద్వీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టరు. 2004 సునామీ భారతదేశంలోని అనేక తీర ప్రాంతాల్ని నాశనం చేసింది. దీంతో సెంటినెలీస్ ద్వీపంలో ప్రజలకు సహాయం చేసేందుకు, ఆహార ప్యాకెట్లను వదిలేందుకు ప్రభుత్వం భారత కోస్ట్ గార్డ్ నుంచి హెలికాప్టర్లను పంపింది. వీటిని చూసిన తెగ ప్రజలు వాటిపై బాణాలతో దాడులు చేశారు. 2006లో చేపల వేట కోసం 2 భారతీయ మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లడంతో సెంటినెలీస్ ప్రజలు వారిని చంపి ఇతర ప్రాంతాలపై తమకున్న విరక్తిని చూపించారు. 2018లో కూడా ఇక్కడి ప్రజలకు మతబోధ చేయాలని వెళ్లిన అమెరికన్ మత ప్రబోధకుని కూడా సెంటినెలీస్ దారుణంగా హతమార్చారు. తమకు ప్రపంచంతో సంబంధం లేదని, తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని సెంటినెలీస్ తెగ పదే పదే తెలియజేస్తూ ఉండడంతో భారత ప్రభుత్వం వారి అభ్యర్థనను అంగీకరించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దూరం నుంచి పర్యవేక్షిస్తూ ప్రజలెవరూ ఈ ద్వీపానికి 3 కిలోమీటర్ల పరిధిలోకి ప్రయాణించకూడదని, అక్కడి ప్రజలను కలిసి ప్రయత్నం చేయకూడదని, ఇది చట్టరీత్యా నేరమని ప్రకటించింది. ఈ తెగ ప్రపంచానికి దూరంగా ఉండడంతో అనేక ప్రకృతి విపత్తులు, అంటువ్యాధుల బారిన పడి తుడిచిపెట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ద్వీపంలో సెంటినెలీస్ తెగలో 300 నుంచి 400 మంది మాత్రమే ఉన్నట్టు అంచనా. భారతదేశ రక్షణలో ఉన్న ఈ ద్వీపం భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం తాకని ఏకైక ప్రదేశంగా మిగిలిపోయింది. ఇవి ఒక వింత ద్వీపం సెంటినెల్ విశేషాలు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.